శరీరంలో తీసుకున్నట్టయితే ప్రతి ఒక్క ఆర్గాన్, అది హార్ట్ కానివ్వండి, కిడ్నీ కానివ్వండి, లివర్ కానివ్వండి, ఏదైనా సరే మనకి మల్టిపుల్ సెల్స్ ఉంటాయి. సో ప్రతి ఒక్క సెల్ లోపల మనకి జెనెటిక్ మెటీరియల్ అనేది ఉంటుంది. సో హార్ట్ ఫంక్షన్ కావాలన్నా, లివర్ ఫంక్షన్ కావాలన్నా, కిడ్నీ ఫంక్షన్ కావాలన్నా, అట్లా బాడీలో ప్రతి ఆర్గాన్ ఫంక్షన్ కావాలి అంటే మనకి జీన్స్ అనేటివి చాలా ఇంపార్టెంట్. సో ఈ జీన్స్లో ఏదైనా ప్రాబ్లం వస్తే ఖచ్చితంగా మనకి బాడీలో ఉన్న ఆర్గాన్స్ అనేటివి ప్రాబ్లం అవుతూ ఉంటుంది. సో జెనెటిక్ ప్రాబ్లమ్స్ అనేది ఎందుకు వస్తుంది అంటే, నార్మల్గా మనకి పుట్టబోయే బేబీ ఎగ్జాంపుల్, సో నార్మల్ బేబీ ఎలా పుడుతుంది, 50% మదర్ జీన్స్, 50% ఫాదర్ జీన్స్. సో ఇన్ కేస్ మదర్కి కానివ్వండి, ఫాదర్కి కానివ్వండి ఏదైనా జెనెటిక్ ప్రాబ్లం ఉంది అంటే ఆటోమేటిక్గా పిల్లలకు వచ్చే ఛాన్సెస్ అనేది ఉంటుంది. అలా కాకుండా కొంతమంది కొన్ని కండిషన్స్లో మదర్ నార్మల్గా ఉంటారు, ఫాదర్ నార్మల్గా ఉంటారు, బట్ పుట్టబోయే బేబీకి కొన్ని జెనెటిక్ ప్రాబ్లమ్స్ అనేది పుడుతూ ఉంటారు. అదెందుకు అంటే ఇద్దరు జీన్స్ నార్మల్ ఉన్నప్పటికీ కూడా మనం బేబీ ఫామ్ అయ్యే ప్రాసెస్లో ఏదైనా మ్యూటేషన్ జరిగినప్పుడు, సో ఈ జీన్స్ కలిసి మనకు బేబీ ఫామ్ అవుతుంది. సో బేబీలో తయారయ్యేటప్పుడు జీన్స్లో ఏదైనా మ్యూటేషన్ జరుగుతూ ఉన్నప్పుడు మనకి జెనెటిక్ సమస్యలు అనేవి కామన్గా వస్తూ ఉంటాయి.